సామెతలు 1వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. ద రూట్ ఆఫ్ విజ్డమ్, ద ఫియర్ ఆఫ్ ది లార్డ్. ఆ దేవాదేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలము. ఈ జ్ఞానానంట మూర్ఖులు ఈ జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుపల చేర్చిన బలమైన దేవుడు, వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతములు పునాదులు వణకెను. పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణకెను. తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను, వైరుల నెల్లను దహించి వేసెను, వైరుల నెల్లను. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ నామం. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపును. గర్విష్ఠుల యొక్క గర్వము వచ్చును, సర్వము నెరిగిన సర్వాధికారి, సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం, పరిపూర్ణమైనది నీ మార్గం. హల్లెలూయా. 8 వచనాలు 8 చరణాలు ఉన్నాయి. కేవలం 3 పాడాను, మిగతావి మీరు తర్వాత పాడండి. వెన్ యూ సింగ్ దిస్ సాంగ్స్, ద హోలీ స్పిరిట్ విల్ టేక్ యూ ఇంటు ద నెక్స్ట్ లెవెల్. ఈ పాటలు పాడుకుంటుండగా భక్తులు రాసిన ఈ పాటలు నిన్ను ఆత్మీయంగా మరి ఒక మెట్టులోకి తీసుకెళ్తాయి. ఒంటరిగా ఉన్నప్పుడు ఇలాంటి పాటలు పాడుకుంటానే ఉండాలా. ద హోలీ స్పిరిట్ విల్ రివీల్ సో మెనీ సీక్రెట్స్. ఇలాంటి పాటలు పాడుకున్నప్పుడల్లా పరిశుద్ధాత్మదేవుడు అనేకమైన అద్భుతమైన మర్మాల్ని ప్రత్యక్షతల్ని మనకి తెలియజేస్తాడు. హల్లెలూయా. ఇదే అధ్యాయంలో ఇంకొక మాట నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. హల్లెలూయా.
చూడండి, 22వ వచనంలో, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు, అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేయొచ్చు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. దేవునికి స్తోత్రం కలుగునుగా. జ్ఞానము లేని వారుగా ఎంతకాలం ఉంటారని క్వశ్చన్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎన్నాళ్ళు మీరు అపహాసం చేయుతూ ఆనందిందురు. చూడండి, ఎప్పుడు చూసినా దేవుని వాక్యాన్ని, జ్ఞానమైన పరిపూర్ణమైన ఆ వాక్యాన్ని చాలా మంది ఏం చేస్తుంటారు? అపహాస్యం. బుద్ధి లేని వారు ఏం చేస్తారట? జ్ఞానమును, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకోవడం అంటే ఈరోజు నీకు తెలియాలా మై డియర్ బిలవ్డ్, నా స్నేహితుడా. జ్ఞానం అంటే ఇట్స్ నథింగ్ బట్ జీసస్, ద వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యమైన యేసే జ్ఞానం అంటే. ఇట్ వాస్ ప్రూవ్డ్ ఇన్ ద హిస్టరీ. అది ఇంకా నిరూపించబడుతూనే ఉంది. ఆయనే జ్ఞానము. హల్లెలూయా. మీరెన్నాళ్ళు అజ్ఞానము లేని వారుగా, యేసును కలిగి లేని వారుగా, నిజమైన వాక్యమును తెలియని వారుగా, తెలియని వారై ఉండి దాన్ని అపహాస్యం చేసి ఆనందించేవారుగా ఎంతకాలం ఉంటారు? బుద్ధిహీనులారా, దేవుని వాక్యాన్ని తెలియని వారిని, దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి గ్రహించలేని వారి గురించి వాక్యం సెలవిస్తున్నమాట. మీరెన్నాళ్ళు జ్ఞానమును దేవుణ్ణి అసహ్యించుకోవడం అన్నమాట. జ్ఞానమును అసహ్యించుకోవడం అంటే యేసు ప్రభువుని యేసైనే కాదండం. యేసు ప్రభు వాక్యాలు చదువుతా ఉన్నప్పుడు ప్రతి మాటలోను, వెన్ యు రీడ్ ద గాస్పుల్స్ ఆఫ్ గాడ్, యేసు ప్రభు యొక్క సువార్తలు, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తలు చదువుతున్నప్పుడు ప్రతి మాటలోని, ఆయన చెప్పిన బోధలోని మనకేం కనబడుతుందంటే ఫుల్ నాలెడ్జ్, అర్థవంతమైన. ఆయనే జ్ఞానవంతుడు, జ్ఞానానికి మూలం ఆయనే. ఆయన చెప్పే ప్రతి మాట నీ హృదయంలో అవగాహన కలిగిస్తుంది. ప్రతి చీకటిని ఏం చేస్తుంది? వెన్ యు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఈ దేవుని వాక్యం విన్నప్పుడు నీలో ఉన్న చీకటి పోయి, ఆ మూర్ఖత్వం పోయి, ఆ బుద్ధిహీనత పోయి వెలుగుతో నింపబడతావు. నిజమైన వెలుగుని గ్రహిస్తావు. ఇది నేను చెప్తున్న మాట కాదు, అవసరాన్ని బట్టి నేను చెప్తున్న మాట కాదు. చరిత్ర దీన్ని ఏం చేస్తుంది? రోజు రోజుకి రుజువు పరుస్తుంది. ఈ ప్రపంచంలో అనేక మంది దీన్ని సాక్ష్య రూపంలో, ఇంతకాలము మేము గుడ్డితనములో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, వివేకంలో ఉన్నాము, బుద్ధిహీనతలోంచి బయటకు వచ్చి జ్ఞానాన్ని సంపాదించుకున్నాము. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడాన్ని బట్టి ప్రార్థనను బట్టి ఒక మూర్ఖుడు జ్ఞానవంతుడిగా అయిపోతాడంతే. హల్లెలూయా.
హల్లెలూయా. ఒక చిన్న జరిగిన సంఘటన చరిత్రని మీకు తెలియజేస్తున్నాను. ఒకరోజు ఒక అబ్బాయి స్కూల్కి వెళ్ళాడు. వాళ్ళమ్మ స్కూల్ పంపించింది. అబ్బాయి మానసిక రోగం కలిగినాడు, వెర్రివాడు. స్కూల్ నుంచి వచ్చేటప్పుడు టీచర్ ఒక లెటర్ ఇచ్చిందంట. ఇది మీ అమ్మకు మాత్రమే చూపించు. ఆ లెటర్లో ఏం రాయబడి ఉందంటే, మీ అబ్బాయి చాలా తెలివైనోడు, ఇంత తెలివైనోడిని ఉంచుకునేంత మంచితనం, అంత మంచితనం మాకు లేదు అని అబ్బాయిని జస్ట్ 12 weeks వెళ్ళాడు అంతే, ఇంటికి పంపించేశారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంటికి పంపించేశారు. వాళ్ళ అమ్మ ప్రార్థన, మంచి విశ్వాసి, ప్రార్థన పర్రాలు. షీ స్టార్టెడ్ ప్రేయింగ్. He challenged the society and the school. స్కూల్ని, ఈ సమాజాన్ని నా కుర్రోడు వెర్రివాడు అంటున్నారు, నా ప్రార్థన ద్వారా నా కొడుకుని నేను జ్ఞానవంతుడిగా తయారు చేసుకుంటానని తెలియజేసింది. హల్లెలూయా. పెరిగి పెద్దవాడయ్యాడు అబ్బాయి, చాలా జ్ఞానవంతుడు అయ్యాడు. ఒక రోజున ఆ పాత వెంపపెట్టులో ఒక లెటర్ దొరికింది. ఏ లెటర్ తెలుసా? నీ కొడుకు మూర్ఖుడు, మెంటల్ గా రోగి, అతనికి ఎవరు కూడా చదువు బాగా జీనియస్ అని అటకారంగా రాశారంట లెటర్. ఆమె ప్రార్థన ఆ మూర్ఖుణ్ణి, ఆ వెర్రివాణ్ణి హల్లెలూయా గొప్ప జ్ఞానవంతుడిగా తయారు చేసింది. అతని పేరేంటో తెలుసా? థామస్ ఎడిసన్. అప్పటి వరకు ప్రపంచం అంతా చీకట్లో ఉంది. దెర్ ఇస్ నో లైట్ ఇన్ ద వరల్డ్. ఐ థింక్ ఇన్ 19th century, ఐ థింక్ 1800 చిల్లర్లో ఆయన కనిపెట్టాడు. బల్బును కనుక్కుంది ఎవరు? థామస్ ఎడిసన్. హల్లెలూయా. అతనికి వాళ్ళ అమ్మ ఏమని పేరు పెట్టింది? థామస్ ఎడిసన్. థామస్ అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన తోమా అనే ఆయన. ఈ తోమా యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో ఒకడు. అతను 2000 సంవత్సరాల క్రితమే మన ఇండియా పంపబడ్డాడు. మొదటైన మలబారు తీరంలో, కేరళ ప్రాంతంలో ఆయన దిగినట్టుగా చరిత్ర చెబుతుంది. ఏయో మేము రాసుకున్న స్టోరీలు కావి. మీరు ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, చరిత్ర అంటే రుజువు చేయబడినది, సాక్ష్యాలతో రుజువు చేయబడిందే. మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చినా, ఒక మాట మాట్లాడినా దానికి ఏముండాలా? సాక్ష్యాలతో రుజువు చేయబడాలి. ప్రతిదానికి యేసు ప్రభు విషయాల్లో వాక్యములో చెప్పబడిన ప్రతి మాట కూడా రుజువు చేయబడింది. నోవహు ఓడ అని చెప్పబడింది, ఎప్పుడో 4000 సంవత్సరాల క్రితం వాక్యంలో రాయబడింది. అది ప్రూవ్ అయింది టర్కీ దగ్గర. అది ఇప్పటికే ఉంది అక్కడ. దానికి సంబంధించిన
రుజువు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు మరణించి తిరిగి లేచిన ఖాళీ సమాధి అక్కడ కనబడుతుంది. యేసు ప్రభు ఏం చేశాడు? సర్వ సృష్టికి వెళ్ళి గుడితనం నుంచి మనుషుల్ని, అజ్ఞానం నుంచి మనుషుల్ని తప్పించడానికి వాక్యాలు తెలియజేయండి, ప్రీచ్ ద గుడ్ న్యూస్, ఈ సువార్తను ప్రకటించండి అని చెప్పినప్పుడు 2000 సంవత్సరాల క్రితమే కేరళ ప్రాంతానికి యేసు ప్రభు శిష్యుడైన తోమా అడుగుపెట్టాడు. ఆయన అడుగుపెట్టాడు కాబట్టే కేరళ ప్రాంతం 100% అక్షరాస్యత, లిటరసీ, 100% లిటరసీ. మనకున్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రములోనూ 100% అక్షరాస్యత అంటే చదువుకున్న వాళ్ళు లేరు. ఒక కేరళ ప్రాంతంలోనే 100% చదువుకున్న వాళ్ళు ఉన్నారని చరిత్ర చెప్తుంది, ఏం చెప్తున్న మాట కాదు. హల్లెలూయా. ఆయన వచ్చి కేరళ ప్రాంతంలోంచి తర్వాత మెడ్రాస్ వచ్చాడు. ఆయన మెడ్రాస్ లో మైలాపూర్ అనే ప్రాంతంలో, మీరు మెడ్రాస్ వెళ్తే మౌంట్ రోడ్ అని ఉంటది. ఎవరిని అడిగినా సరే మౌంట్ రోడ్ అంటే చెప్తారు. అంటే సెయింట్ థామస్ మౌంట్ రోడ్ దాని అర్థం. ఆ రోడ్డుకే ఆయన పేరు పెట్టేశారు. ఎక్కడికి వెళ్తుంది అంటే తోమా కొండకి వెళ్ళిపోతుంది. ఒక కొండ ఉంటది, ఆ కొండ మీద ఇప్పుడు తోమా ఎక్కడైతే ప్రార్థన చేశాడో అక్కడ ఒక చర్చ్ కట్టబడింది. చాలా సంవత్సరాల క్రితం మేము వెళ్ళి చూసామని. అనేక మంది 2000 సంవత్సరాల క్రితం ఆయన వచ్చినప్పుడు హైకాస్ట్ బ్రాహ్మణ్స్, రాజులు మారినట్టుగా చరిత్ర చెబుతుంది. ఏయో నా కబుర్లు కావి, ఏయో చెప్పిన స్టేట్మెంట్లు కావు. ఇది చరిత్ర సాక్ష్యాధారాలతో నిరూపింపబడింది. అనేక మంది యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించారు. సో మెనీ పీపుల్, అనేక మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మీకు తెలియని సత్యం నేను చెప్తున్నాను. ఆ రోజుల్లోనే 40% మంది యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు ఉండేవారంట. హల్లెలూయా చెప్పండి. చాలా మందికి తెలియని మన దేశంలో ఒక దొంగ ప్రచారం జరుగుతుంటది, అబద్ధ మాటలు జరుగుతూ ఉంటాయి. బ్రిటిష్ వాళ్ళు వచ్చి ఈ మతాన్ని తీసుకొచ్చారు అని చెప్తారు. చరిత్ర చెబుతుంది 2000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు శిష్యుడైన భక్తుడైన తోమా వచ్చాడు. చరిత్ర ఇది, అక్కడ రాయబడి ఉంటది చరిత్ర. హల్లెలూయా. మెడ్రాస్ లోకి వెళ్తే అక్కడ మౌంట్ గా సెయింట్ థామస్ మౌంట్, ఆ కొండ మీద చర్చ్ లో రాయబడి ఉంటది. అతను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కొంతమంది మతోన్మాదులు అతన్ని ఈటుతో పొడిచి చంపేశారని అక్కడ క్లియర్ గా రాయబడి ఉంటది. చాలా మంది అనుకుంటారు అమెరికా వాళ్ళ దేవుడు. అసలు ఒక మాటే అర్థం అవట్లేదు జనాలకి. దేవుడు అనేవాడు ఒక ప్రాంతానికి చెందిన వాడై ఉండడు, కొంతమంది గ్రూప్ కు సంబంధించిన వాడు కాడు అన్న సంగతే గ్రహించలేని మూర్ఖత్వంలో మనుషులు ఉన్నారు. దేవుడు అందుకే వాక్యంలో రాయబడింది తెలుసా, యేసు ప్రభు అందరికీ ప్రభు అని రాయబడి ఉంది ప్రపంచానికి. అందుకే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళే ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నారు. క్రిస్టియన్స్, క్రీస్తును కలిగిన వాళ్ళు, క్రీస్తుని ఎరిగిన వాళ్ళు, క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళే ఎక్కువ శాతం ఉన్నారు ప్రపంచంలో. 2 ముస్లిమ్స్ ఉన్నారు, 3 ఇతర మతాల వాళ్ళు ఉన్నారు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. రేషియో ఎక్కువ క్రైస్తవులుగా ఎందుకు మార్చబడుతున్నారో వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు వింటే మీకు అర్థం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానము ఒక వెర్రివాడిని
ప్రపంచానికి కావలసిన వెలుగును వెలుగును. ఇచ్చే ఒక సైంటిస్ట్ గా మార్చేసింది. అది దేవుని యొక్క గొప్పతనం. హల్లెలూయా. హల్లెలూయా. రిజెక్టింగ్ జీసస్ మీన్స్ యూఆర్ రిజెక్టింగ్ విజ్డమ్. యేసును దేశులు బైబుల్ని వాక్యాన్ని నువ్వు కాదంటున్నావంటే, అసహించుకుంటున్నావంటే నువ్వెవరిని కాదంటున్నావు? దేవునినే. చూడండి వాక్యం 124 వచనంలో, 1 అధ్యాయం 24 వచనంలో, నేను పిలువగా మీరు వినకపోతే నా చేయి చేపగా ఎవరును లక్ష్య పెట్టకపోయారు. నేను చేసిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దింపగా లోబడక పోతిరి. హల్లెలూయా. హల్లెలూయా. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము. యేసు. 28వ వచనంలో, వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు గాని నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని నేను వారికి. చాలా మంది చూడండి, గొప్ప గొప్ప వాళ్ళు సడన్ గా చనిపోవడానికి గల కారణము దే రిజెక్టెడ్ ద రియల్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి 29వ వచనంలో, జ్ఞానము వారికి ఎందుకో తెలియదు గాని చాలా మందిలో, నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, కిరాణా కొట్టు పెట్టుకుని ఉండేవాడు. ఇప్పటికీ ఉందా కొట్టు? మా ఇంటి దగ్గరలోనే. చిన్నప్పటి నుంచి మేము కలిసి ఆడుకునేవాళ్ళం. నేను యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఒక కరపత్రం పట్టుకెళ్ళి ఇచ్చాను, ఒక 10-12 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం. ఐ డోంట్ టచ్ అన్నాడు, అంతే. నేను ముట్టుకొని అన్నాడు. ఎందుకో తెలియదు గాని చాలా మందిలో బైబుల్ అనగానే ఒక అసహ్యత, యావగింపు కనబడుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? బైబుల్ వీళ్ళకి ఏం ద్రోహం చేసిందో నాకు ఇప్పటికీ అర్థం అవదు. బైబిల్ చదివితే తెలుస్తుంది కదా. ఆర్ఆర్కే మూర్తి గారు అన్నారు, నెక్స్ట్ గల బ్రాహ్మడు బైబిల్లో తప్పులు పట్టుకొని, బైబిల్ అంటున్నారు, ఈ బైబిల్లో తప్పులు పట్టుకొని బైబిల్ రాంగ్ అని నేను నిరూపిస్తానని చెప్పి బైబిల్ చదవటం మొదలు పెడితే, ఆయన చివరికి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా? యేసు ప్రభుని నమ్ముకొని బైబిల్లో తప్పులు పట్టుకుందాం నేను ప్రయత్నిస్తే నా బ్రతుకులో ఉన్న తప్పులని బైబిల్ తెలియజేస్తుందని చెప్పాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్ అంటే చాలు. చాలా మంది బైబిల్ ఏం చేస్తారు? చింపేస్తారు, కొంతమంది కాల్చేస్తారు. ఎందుకో తెలుసా? అది నిజమైన జ్ఞానమునిచ్చే వాక్యం అని చరిత్ర రుజువు చేస్తుంది. ఈ రోజు నీ ఇశ్రాయేల్ దేశం వెళ్తే ఆ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు కనిపెట్టినన్ని గాని, వాళ్ళు చేసినన్ని ఎక్స్పెరిమెంట్స్ గాని, వరల్డ్ లో టాప్ లో వాళ్ళు ఉండమే చరిత్ర రుజువు చేస్తుంది. జ్ఞానం అంటే వాళ్ళదే. వాళ్ళు ఎవరిని వెంబడిస్తారు, ఎవరిని పూజిస్తారంటే ప్రపంచానికి తెలిసి వాళ్ళు ఎవరిని పూజిస్తారు. మరి ఎవరి దగ్గర లేని జ్ఞానం వీళ్ళ దగ్గర ఎందుకు ఉంది అంటే అర్థం అవ్వాలా. దేవుని యందే జ్ఞానం ఉంటదని ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉన్నవాడికి అర్థమవుతుంది. మరి వాళ్ళే ఎందుకు కనిపెట్టారు? మీరు గమనిస్తే చరిత్రలో ఆల్మోస్ట్ ఆల్ ఇన్వెన్షన్స్ అన్ని కూడా యూదులు, దేవుని నమ్ముకున్న క్రైస్తవులే ఆల్మోస్ట్ ఆల్ కనిపెట్టారు. అన్ని మనం ఉపయోగించే ప్రతిదీ కూడా, టెలిఫోన్ నుంచి, సెల్ నుంచి, టీవీ నుంచి, ఇంజిన్స్ నుంచి, సిమెంట్ నుంచి, ఐరన్ నుంచి, ఎవ్రీథింగ్, ప్రతిదీ కూడా, ఎక్కే విమానం నుంచి ట్రైన్, ఎవ్రీథింగ్, మన దైనందిన జీవితంలో వాడే ప్రతిదీ కూడా దీస్ ఆర్ ఆల్ ఇన్వెంటెడ్ బై ద గాడ్స్ పీపుల్. క్రైస్తవులు, యూదులు వీళ్లే కనుక్కున్నారని చరిత్ర చెప్తుంది. మన చరిత్ర, మన గూగుల్లోకి వెళ్తే ఇవన్నీ
తెలిస్తే హల్లెలూయా. హల్లెలూయా. 29వ వచనంలో ఏముంది? జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్న వారికి ఇష్టము లేకపోయాను. హల్లెలూయా. యేసు హల్లెలూయా. ప్రభువులో ఉంటే బైబిల్లో ఏముంటదండి? ఏముంటది? లంచం పుచ్చుకుని వాడు దేశమును పాడు చేస్తాడని ఉంటది. అందుకే క్రైస్తవుడు ఏం చేస్తాడు? నిజమైన క్రైస్తవుడు, యేసుని వెంబడించేవాడు లంచగొండుగా ఉండడు. మా తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగం చేశారు. ఏ రోజు కూడా ₹1 ఇంటికి అన్యాయపు డబ్బును తీసుకునే రాలేదు. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. చూడండి ఎంత గుడ్డితనంలో జనాలు ఉన్నారో. మీకు మాటలు చెప్తున్నాను. ఒక 10 ఏళ్ల క్రితం ఎప్పుడో కలిశాను నేను. చిన్నప్పటి నుంచి తెలుసు మనకి. వాళ్ళ అబ్బాయిని వెటనరీ డాక్టర్ చేశాడు. మా అబ్బాయి వెటనరీ డాక్టర్ అండి, జీతం వస్తుందండి. జీతం కాకుండా పై డబ్బులు అంట వస్తాయి. పై డబ్బులు ఎలా వస్తారా? ఎలా వస్తాయి పై డబ్బులు? హల్లెలూయా. మామూళ్ళటండి, మామూళ్ళు. ఇవన్నీ నీకు అర్థం అవ్వాలా? బైబిల్లో ఉండే మాటలు ఎందుకు ఇష్టపడరంటే మనుషులు వ్యభిచరింపవద్దు, దొంగతనం చేయొద్దు, మోసం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు. మరి వీళ్ళకి కుదరదుగా. అందుకే వెంబడించారు బైబిల్ని. ఎందుకు? ఏముంటాయి అందులో? ఒక మనిషి బ్రతుకును మార్చి కావలసిన అన్ని ఉంటాయి అందులో. హల్లెలూయా. 32వ వచనంలో రాయబడింది, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరిచి. జ్ఞానము లేని వారు దేవుణ్ణి ఏం చేస్తారు? ఎందుకు నాశనం అయిపోతున్నారండి? నిజమైన దేవుణ్ణి వెంబడించి ఉంటే ఆ యొక్క విపత్కర పరిస్థితి నుంచి, ప్రమాదకర పరిస్థితి నుంచి, ప్రాణాంతక పరిస్థితి నుంచి వాళ్ళు తప్పింపబడదురు. కానీ వీళ్ళకేంటి? అసహ్యం. ఎందుకో తెలియదు. బైబిల్ అంటే కొంతమందికి అసహ్యం. వీళ్ళకి తెలియదు. ఈ రోజున తెలుసుకోవాలి. జ్ఞానాన్ని ఏం చేస్తున్నారు మీరు? జ్ఞానం అంటే యేసు ప్రభువే. ఇట్ వాజ్ ప్రూవ్డ్ ఇన్ ద వరల్డ్. ఇది ప్రపంచంలో చరిత్ర రుజువు చేసింది. వీళ్ళే ఎందుకు కనుక్కున్నారని ఒకసారి ఆలోచించుకుంటే, క్రీస్తును కలిగిన వారే, ఈ యూదులే, ఈ క్రైస్తవులే ఎందుకు కనుక్కున్నారు ఇవన్నీ అని నువ్వు ఆలోచిస్తే జ్ఞానం అంటే ఏంటో అర్థం అవుతుంది. జ్ఞానం ఎక్కడుందో నీకు అర్థం అవుతుంది. హల్లెలూయా. చూడండి, నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితంగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండను. హల్లెలూయా. మొన్న వరదలు వచ్చినాయి విజయవాడలో. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఏరియాల్లో, వాంబే కాలనీ కొన్ని ఏరియాల్లో ఇల్లులు మునిగిపోయినాయి. మొదటి అంతస్తులోంచి 2వ అంతస్తులోకి వెళ్ళిపోయారు చాలా మంది. ఆ ప్రాంతంలో చాలా మంది చనిపోయారు. చాలా మంది, చాలా వస్తువులు పాడైపోయినాయి. ఇంకా మనం పెట్టి ప్రార్థన చేసుకుంది అన్ని 2 అంతస్తులు మునిగిపోయినాయి, కానీ అది మొదటి అంతస్తులోనే ఆగిపోయింది నీరు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనకేం తెలియజేస్తున్నాయంటే, అపాయము వచ్చినప్పుడు నువ్వు తప్పింపబడతావు,
క్రీస్తును కలిగి ఉన్నప్పుడు నీకు సహాయం అందుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. జ్ఞానాన్ని నువ్వు తృణీకరిస్తున్నావంటే ఈ రోజున నా ప్రియ సహోదరుడా, మై డియర్ ఫ్రెండ్, నువ్వు అర్థం చేసుకోవాలి. యూఆర్ హేటింగ్ జీసస్. యేసు ప్రభు నువ్వు అసహ్యించుకుంటున్నావని నువ్వు గ్రహించుకోవాలి. హల్లెలూయా. అందుకే వాక్యంలో ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు. మూలము. హల్లెలూయా. హల్లెలూయా.